వీక్ డేస్ మొత్తం ఆఫీస్ వర్క్ ప్రెజర్ అంటూ పరుగులు పెట్టే మాకు వీకెండ్ వస్తే బయటకు వెళ్ళి రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది. సో దిస్ వీకెండ్ వీ ప్లాన్ ఫర్ బోటింగ్ అనమాట. ట్యాంక్ బండ్ అయితే వచ్చాము బుద్ధుడి విగ్రహం దగ్గరికి వెళ్దామని చెప్పి. చూసారా ఫ్రెండ్స్ అలా వెళ్తున్నాయి. వీ హ్యాడ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ హియర్. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీకెండ్ కాబట్టి మేమైతే బయటికి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. సో ఎక్కడికి వెళ్దామా అనుకుంటే ఫైనల్లీ ట్యాంక్ బండ్లో బోటింగ్ చేద్దాం అనుకుంటాం అన్నమాట. ఇట్స్ జస్ట్ 2 కిలోమీటర్స్ ఫ్రమ్ అవర్ హౌస్. బట్ మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు. బట్ రెగ్యులర్లీ యూస్ టు ఈట్ అనమాట. అక్కడే తింటూ ఉంటాం, అన్నీ తింటూ ఉంటాం, కానీ ఎప్పుడు లోపలికైతే వెళ్ళలేదు. అంటారు కదా, మనకి దగ్గరగా ఉన్నప్పుడు ఏది దాని విలువ తెలీదు, అంత ఎగ్జైటెడ్గా అనిపించదని. మేబీ ఇదేనేమో. సో ఫైనల్లీ ఇట్స్ హ్యాపెనింగ్ ఫర్ టుడే. మేమైతే వెళ్తున్నాం అనమాట బోటింగ్కి. యాక్చువల్లీ ఐ వాంట్ టు గో ఇన్ ద మార్నింగ్, బట్ మా హస్బెండ్ ఏమో మార్నింగ్ కంటే నైటే బాగుంటుంది లైట్స్ అంతా అని చెప్పారు. సో ఇలా ఈవినింగ్ రావడం అయితే జరిగింది. నాకు ఇంకో విషయం తెలిసింది ఏంటంటే, మా చెల్లి వాళ్ళ స్కూల్ పిల్లలందరూ కూడా మా వీడియోస్ చూస్తున్నారంట. సో అందరికీ హాయ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ మనకి బోటింగ్ వచ్చి లుంబిని పార్క్ ఉంటుందన్నమాట, సచివాలయం ఎదురుగా ఉన్న పార్క్లో. ఆ పార్క్లో నేనైతే చాలాసార్లు తిరుగుంటాను, బట్ ఏ రోజు కూడా బోటింగ్ అయితే వెళ్ళలేదు. సీ ద వ్యూ ఎంత బాగుందో. ఇంకా ఇక్కడ నైట్ అయ్యేసరికి ఇంకా బాగుంటుందన్నమాట. వీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ మెమరీస్ హియర్. ఎందుకంటే మేము డైలీ తిరుగుతూనే ఉంటాం ఈ ఏరియాలో. ఎందుకో నేను కూడా అప్పుడు అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. మా హస్బెండ్ కూడా ఇంకా ఓకే అని చెప్పి లైట్ తీసుకున్నారనమాట. బట్ ఫైనల్లీ ఎందుకో ఈరోజు వెళ్ళాలి అనిపిస్తుంది. మా హస్బెండ్ ఎప్పుడు అంతగా వీడియోస్లోకి అస్సలు రారు, కానీ నేనే చాలా బలవంతంగా ఫోర్స్ చేసి మరీ వీడియోస్ తీస్తూ ఉంటాను. ఇంకా ఈరోజు నాతో పాటు మా చెల్లి ఉండేసరికి ఆయన పూర్తిగా మమ్మల్ని వదిలేశారన్నమాట. మీరు వస్తే రండి, లేకుంటే లేదు, నా పని నాదే అన్నట్టు తను వెళ్ళిపోయారు. మేమిద్దరం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే కొంచెం టైం తీసుకొని మెల్లగా చుట్టూ ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తామన్నమాట. బట్ మా హస్బెండ్కి అలా కాదు, అంత స్పీడ్గా ఇన్ టైంలో అయిపోవాలంటారు. ఇంకా షాపింగ్ విషయానికి వస్తే నువ్వే అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాతో ఆయన షాపింగ్కి రారు. మేబీ ప్రతి హస్బెండ్ కూడా ఇలానే ఉంటారు. సో మనమైతే ఇప్పుడు పార్క్లోకి అయితే వచ్చేసాము. లోపలికి రాగానే ఎంట్రన్స్లో మనకి ఇలా వాటర్ ఫౌంటైన్ అయితే ఉంటుంది. ఒకప్పుడు మనకి అక్కడ వాక్ చేయడానికి ఎంట్రన్స్ అయితే ఉండేది, అలో ఉండేదన్నమాట. ఇప్పుడు లేదు, అలో చేయట్లేదు. లేకుంటే ఆ వాటర్ పక్క నుంచి మనం నడుచుకుంటూ అటు సైడ్ రావచ్చు. మేబీ ఈ మధ్యన అలో చేయట్లేదేమో, బ్లాక్ చేసినట్టున్నారు. కలుసుకుందామా, ఇద్దరం కలుసుకుందామా. ఇక్కడ దున్నపోతుంది ఫ్రెండ్స్, దున్నపోతే ఎవరైనా ఈ వాటర్లోకి వెళ్ళమా. ఈ వాటర్లో క్లోజ్ చేస్తారా? ఒకప్పుడు అది ఓపెన్లో ఉండేది. మనం ఎక్కడికి వెళ్ళినా మోస్ట్ ఇంపార్టెంట్ లేడీస్ షాపింగ్ అండి. ఎక్కడికి వెళ్ళినా ఇది మనకు ఉంటుంది. ఇక్కడ కూడా యాజ్ యూజువల్ అనమాట. ఈ లైట్ మొత్తం గర్ల్ షాపింగ్ అయితే ఉంటుంది, కానీ కొంచెం ఎక్స్పెన్సివే. నేనైతే ఎప్పుడేం తీసుకోలేదు. మీలో ఎవరైనా ఏమైనా తీసుకున్నారా అయితే కామెంట్ చేయండి. అండ్ నాకు యాక్సెసరీస్ మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఐ నెవర్ అన్నమాట. సో దిస్ ఈజ్ ద బోటింగ్ ఏరియా. ఇప్పుడు ఈ కంపెనీలోనే మనం ఇప్పుడు బోటింగ్ చేయబోతున్నాం. కనిపిస్తుంది కదా బోటింగ్. ఇప్పుడు మేము బోటింగ్కి వెళ్తున్నాం. మా ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. మనకి ఆంధ్రాలో చుట్టూ ఎక్కడ చూసినా బీచెస్ ఉంటాయి. మోస్ట్లీ మా విలేజ్కి అయితే చుట్టూ దగ్గరలో 4 సైడ్స్ కూడా బీచ్లు ఉంటాయి అన్నమాట. సో చాలా బాగుంటుంది. మేము వీకెండ్స్కి ఏదైనా ట్రిప్స్కి టూర్స్కి వెళ్ళేటప్పుడు బీచ్కి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం. బట్ నేను హైదరాబాద్ వచ్చాక చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను. సో చేసేది ఏదీ లేక డైలీ ఈ ట్యాంక్ బండ్ చుట్టూ తిరిగే బీచ్లా ఫీల్ అవుతున్నాను. హైదరాబాద్లో కూడా ఒక్క బీచ్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది నాకు ఎప్పుడు కూడా. అండ్ ఇప్పుడైతే మనం బోట్లోకి వెళ్తున్నాము. ఇక్కడ బోట్స్కి వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. స్పీడ్ బోటు, డాన్సింగ్ బోటు అండ్ నార్మల్ బోట్. బేస్డ్ ఆన్ దట్ మనకి మనీ కూడా అలానే ఛార్జ్ చేస్తారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ మేమైతే ఇప్పుడు నార్మల్ బోట్కి అయితే వెళ్తున్నాము, ఎందుకంటే డాన్సింగ్ బోట్ ఆల్రెడీ లెఫ్ట్ అన్నమాట. దానికోసం మళ్ళీ మేము వెయిట్ చేయాల్సి ఉంటుంది. బట్ మాకు లేట్ అవుతుంది, మళ్ళీ మార్నింగ్స్ డ్యూటీస్ ఉన్నాయి కదా. సో అందుకే నార్మల్ బోట్కి అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడ ఒక బోట్ ఉంది, ఇది వెళ్ళే దారి. మా హస్బెండ్ ఫేస్ చూడండి, ఆయనకైతే అస్సలు ఇష్టం లేదు. మేము ఎంతో ఫోర్స్ చేస్తే తను తీసుకొచ్చారు. ఎందుకంటే తను 24/7 ఈ ఏరియాలోనే ఉంటారన్నమాట, ఇక్కడే తిరుగుతూ ఉంటారు. సో ఆయనకైతే అస్సలు ఇష్టం లేదు ఇక్కడికి రావడం. బట్ సరేలే, మేము బాధపడుతున్నాం కదా అని మా కోసం అయితే తీసుకొచ్చారన్నమాట.
యాక్చువల్లీ ఐ హ్యాడ్ వాటర్ ఫోబియా అన్నమాట. నాకు రివర్స్ అన్నా, బీచ్‌లన్నా ఇవి కొంచెం భయమే. ఎంజాయ్ చేస్తా గానీ బీచెస్‌లో లోపల వరకు ఏమి వెళ్ళను. నాకు భయం. డ్యామ్స్, రిజర్వాయర్స్ అయితే అట్‌లీస్ట్ చూడను కూడా చూడననమాట. అది చూస్తేనే సగం గుండె అయిపోతది నాకు. అలాంటిది ఈరోజు నేను ట్యాంక్ బండ్ వచ్చానే గానీ బోట్ ఇదే సెకండ్ టైమ్ ఎక్కడం అనుకుంటా. ఫస్ట్ నేను శ్రీశైలంలో బోట్ ఎక్కాను. చాలా భయపడ్డా. మళ్ళీ ఇదే సెకండ్ టైమ్. దట్టు మా హస్బెండ్ ఇలా ఉంటే కష్టం నువ్వు దాన్ని డిఫీట్ చేయాలని చెప్పి కూర్చోవద్దని చెప్పారనమాట. నించోమన్నారు. నించుంటేనే వ్యూ అంతా బాగా కనిపిస్తుంది. అప్పుడే ఎంజాయ్ చేయగలవు. భయపడుతూ ఉంటే నువ్వు ఇంకెప్పటికీ బోట్ ఎక్కలేవని చెప్పి బలవంతంగా నించోబెట్టారు. లిటరలీ కూర్చునే కంటే నించుంటేనే మనకి వ్యూ పాయింట్ అంతా మంచిగా కనిపిస్తుంది. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ సేఫ్. ఎందుకంటే మేమెవరం లైఫ్ జాకెట్స్ ఏసుకోలేదు. ఏమేసుకోలేదు. ఏమవుతుందో అన్నది కూడా చిన్న భయమే నాకు. బట్ ఇట్ ఫీల్స్ గుడ్. ఐ హ్యాడ్ ఎ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ హియర్ అన్నమాట. ఎందుకంటే నాకు వాటర్‌లో ట్రావెల్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. అండ్ మా ఆయనకి నేను వీడియో తీయడం అనేది కూడా నాకు చాలా పెద్ద విషయమే. ఎందుకంటే తనున్న హైట్‌కి నేనంత హైట్‌లో చేయలేకపోయానంటే ఇంక నేను కనిపించను. అలా అని తనకే వీడియో తీయమని ఇస్తే వీడియో ఆన్ చేయకుండానే వీడియో తీశారన్నమాట. అండ్ తనకి కెమెరా ఫేసింగ్ అన్నా అంతగా నచ్చదనమాట. ఫోటోస్, వీడియోస్ అంటే చాలా దూరంగా ఉంటారు. ఎక్కడికైనా తీసుకెళ్తానంటే ముందే రిస్ట్రిక్షన్ పెడతారు. ఫోటోస్‌కి, వీడియోస్‌కి నన్ను అస్సలు లాగొద్దు అని చెప్పి. టైమ్స్ నేను చాలా రిక్వెస్ట్ చేస్తాను అనమాట. అట్‌లీస్ట్ మెమొరీగా అయినా ఉంటుంది కదా! ఒక్క ఫోటో తీసుకుందాం అని చెప్పి. అండ్ మీరు ఇప్పుడు ఎదురుగా చూడొచ్చు. ఒక బోట్ వస్తుంది కదా! చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో ఆ బోట్ అంతా. బోట్ వెళ్తున్నంతసేపు అయితే అస్సలు తెలీదు. చాలా నెమ్మదిగా తీసుకువెళ్లారు. నేనైతే ఫస్ట్ భయపడ్డాను. బట్ అసలు నాకు వెళ్తున్నట్టే అనిపించలేదనమాట. ఫైనల్లీ మేమైతే బుద్ధా స్టాచ్యూ దగ్గరకైతే రీచ్ అయిపోయాము. జస్ట్ ఒక 5-10 మినిట్స్ అవుతుంది అంతే. పెద్ద టైం కూడా తీసుకోలేదు. ఎక్కాము అన్న ఎక్సైట్‌మెంట్ వచ్చే లోపలే దిగిపోయామనమాట. అండ్ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ కూడా చాలా డిస్టర్బింగ్‌గా వస్తుంది. ఆ బోట్ సౌండ్ వల్ల. ఐ వాస్ లిటిల్ ఇరిటేటెడ్ విత్ థాట్ అనమాట. నాకైతే కొంచెం చిరాకుగా అనిపించింది ఆ సౌండ్ వల్ల. టడా! మనం ఎంతగానో చూస్తున్న బుద్ధుడి విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏదో సినిమాలో విన్నాను బుద్ధుడిది ఒక చెయ్యి పైకి, ఒక చెయ్యి కిందకి ఉంటుందని చెప్పి. బట్ ఇక్కడ నాకెందుకో 2 చేతులు పైనే కనిపిస్తున్నాయి. కిందనైతే లేదు. నేనేమైనా తప్పుగా చూస్తున్నానా? లేకపోతే ఉండడం అలానే ఉందా? బట్ ఏ మాటకి ఆ మాట ఆర్కిటెక్చర్ అయితే చాలా బావుంది. అండ్ చాలా కలర్‌ఫుల్‌గా, ప్లీజెంట్‌గా అండ్ చుట్టూ వ్యూ అయితే చాలా మంచిగా కనిపిస్తుందనమాట. అటు నక్లెస్ రోడ్డు, ఇటు ట్యాంక్ బండ్ అంతా ఇక్కడ మనం చూడొచ్చు. మనకి ఇక్కడి నుంచి సెక్రటేరియట్, అంబేద్కర్ స్టాచ్యూ అన్నీ కూడా మనకి చాలా క్లియర్‌గా కనిపిస్తాయి. మేమైతే దీని చుట్టూ ఒక 2 ప్రదక్షిణాలైతే చేశామనమాట. ఇంతవరకు వచ్చాం కదా! 2 రౌండ్‌లేసేద్దాం చుట్టూ ఏముందో అని చెప్పి మొత్తం తిరిగేసాం. ఈ గ్యాప్‌లో మళ్ళీ మా ఆయన తప్పిపోయారనమాట. మళ్ళీ వెతుక్కొని క్యాచ్ చేసాము. ఇదేనా బోటు? మనం వచ్చింది. ఇక్కడ బోట్ ఉంది. బ్యాక్. సో వెనక్కి చూసారు కదా, అక్కడ మనకి ఇంకొక బోట్ కనిపిస్తుంది. చిన్న బోట్ అయితే వచ్చిందన్నమాట. ఇప్పుడే తీసుకొచ్చారు. నేను ఇలానే పిచ్చిదానిలా మాట్లాడుకుంటా. సో మాకైతే ఇక్కడ అయిపోయింది. మొత్తం చూసేసాము. ఇక్కడ మనం మ్యాక్స్ ఒక 5 మినిట్స్ స్టే చేయగలం అంతే. ఎందుకంటే ఇక్కడ అంతగా చూడడానికి ఏముండదు. జస్ట్ స్టాచ్యూ వరకే ఉంటుంది. చూసి చుట్టూ అంతా చూసి వెళ్ళిపోవడమే. అంతా ఒక 5 మినిట్స్‌లో అయిపోతుంది. ఈ బోట్ ఎళ్ళి మళ్ళీ నెక్స్ట్ బోట్ వస్తుంది. ఇలా విజిటర్స్ వస్తూ పోతూ ఉంటారన్నమాట. మేబీ ఈ స్టాచ్యూ చుట్టూ కొంచెం ఏరియా పెద్దగా ఉండి ఏమైనా ఫుడ్ కోర్ట్ స్టాల్స్ ఏమైనా ఉంటే అవి తింటూ టైం స్పెండ్ చేసేవాళ్ళేమో. ఇక్కడ అవి ఏం లేవు కాబట్టి జస్ట్ రావడం, చూడడం, ఫొటోస్ తీసుకోవడం అండ్ వెళ్ళిపోవడమే. చూసేసాం బుద్ధుడికి. ఇప్పుడు మళ్ళీ పడవలో వెళ్ళిపోతున్నాం అనమాట. కూర్చోవద్దు, నించుందాం బోట్ మీద. నించుంటేనే బాగుంది. అంతా బోట్ ఎక్కి కూర్చుని పోతే ఏమొస్తుంది. సో చూసారు కదా, అయిపోయింది. మేము వెళ్ళిపోతున్నాం. బోటింగ్ అయితే చాలా బాగుంది, పర్వాలేదు. బట్ వాటర్ అయితే కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుందనమాట. బోట్ వెళ్తునే టైంలో ఇంకా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఆ కంపుకి మా చెల్లి ఆల్రెడీ వమిట్ సెన్సేషన్ వచ్చేస్తుంది. నా వల్ల కాదని చెప్పింది. అందుకే రిటర్న్‌లో మేము ఇంకా నించోలేదు. బట్ నాకెందుకో నించుంటేనే నచ్చింది.
కానీ సిరికి కొంచెం అన్‌ఈజీగా ఉండడంతో మేమైతే వచ్చి కూర్చున్నాము. నేను మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ జాకెట్స్ ఎక్కడున్నాయో ఆ ఎదురుగానే కూర్చున్నా. నాకెందుకో ఒక చిన్న భయమైతే ఉందన్నమాట. ఏం వేసుకోలేదు ఇలా ఎక్కేసామని చెప్పి. బట్ రెగ్యులర్‌గా వచ్చే వాళ్ళకి మిగతా వాళ్ళందరికీ ఇది కామన్ ఉండొచ్చు. బట్ నేనైతే కొంచెం భయస్తురాలినే. సో వీఆర్ జస్ట్ లీవింగ్ ఫ్రమ్ హియర్ అనమాట. మళ్ళీ మేము ఎక్కడికైతే వచ్చామో అక్కడికే బ్యాక్ మమ్మల్ని ఇప్పుడు తీసుకెళ్తున్నారు. చూసారు కదా, ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఫ్రంట్ వ్యూ. ఇలా దీని చుట్టూ ఒక రౌండ్ వేసి తీసుకెళ్తారన్నమాట. నౌ వీఆర్ ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద బుద్ధ స్టాచ్యూ. ఇలా వెనక నుంచి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎంత బాగుందో, స్మెల్ అంత చండాలంగా ఉంది. ఈవెన్ నాకు కూడా కడుపులో తిప్పేస్తుందనమాట. మేబీ ఇంకో 2-3 నిమిషాలు ఇంకా ఇలానే ఉంటే నేను కూడా వొమిట్ చేసేయొచ్చు. యెస్, అండ్ ఫైనల్లీ వి రీచ్డ్ అన్నమాట. వచ్చేసాము. అందరూ దిగుతున్నారు. ఎందుకులే తోసుకుంటూ హడావిడిగా దిగడం, లాస్ట్‌గా దిగుదామని చెప్పి మేమైతే కూర్చున్నామనమాట. అందరూ వెళ్ళిపోయాక వెళ్ళొచ్చులే అని చెప్పి. సో చూసారు కదా, ఇందాక మనం ఇదే వేలో లోపలికొచ్చాము. మళ్ళీ అదే వేలో వెళ్తున్నాము. ఆల్రెడీ కొంతమంది అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో మనం వెళ్ళాక వాళ్ళు చెప్తారనమాట. ఎగ్జిట్ అయిపోయాము బయటికి. సో ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం అనమాట బ్యాక్ టు హోమ్. యాక్చువల్లీ మాకు ఇక్కడ ఆపోజిట్ నక్లెస్ రోడ్లో ఏదో ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. అక్కడికి వెళ్దాం అనుకున్నాము. బట్ మా ఆయన సిరి చాలా టైర్డ్ అయిపోయినారంట. ఇంకా వద్దు మా వల్ల కాదని చెప్తున్నారు. బట్ ఓకేలే అని చెప్పి నేను ఊరుకున్నాను. దట్టు వాళ్ళిద్దరు కూడా కొంచెం సిక్ ఉన్నారు ఈరోజు. మా హస్బెండ్ కూడా చాలా టైర్డ్ ఉన్నారనమాట 2 డేస్ నుంచి. ఆయన ఓవర్ డ్యూటీస్ చేయడం వల్ల బాగలేకపోయినా సరే మా కోసమని బయటకు తీసుకొచ్చారు. రియల్లీ థ్యాంక్స్ టు హిమ్. మా చెల్లి ఆ బెలూన్లోకి వెళ్తుందంట. ఇంకెక్కడైనా దానికి హోల్ పడిందంటే అంతే సంగతి. నేను ఎందుకో వాటర్లో అసలు అంత డేర్ చేయలేను. నా లైఫ్లో ఏదైనా ఫస్ట్ టైం డేర్ చేశాను అంటే గోదావరి పుష్కరాలకి వెళ్ళాను అనమాట ఒక ఇయర్. బట్ నాకు ఎగ్జాక్ట్గా ఇయర్ అయితే గుర్తులేదు. బట్ చాలామంది అయితే చనిపోయారు ఆ రోజు పుష్కర్ ఘాట్లో. ఫస్ట్ ఘాట్లో మేము తెలియకుండా ఫ్యామిలీ మొత్తం కలిసి ఫస్ట్ డే వెళ్ళిపోయాము. మా కళ్ళ ముందే చాలామంది చనిపోయినారనమాట ఆ రోజు. అక్కడితో నాకు ఆ ఫోబియా ఇంకా ఎక్కువైపోయింది. ఇక్కడ మనకి లైవ్లో అయితే స్కెచెస్ ఇస్తున్నారనమాట. మనం అక్కడ కూర్చుంటే మన ముందే లైవ్లో మన స్కెచెస్ అయితే ఇస్తారు. పర్ హెడ్ 500 అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో మీలో ఎవరికైనా పెయింటింగ్స్, స్కెచ్ ఇలా డ్రాయింగ్స్ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. సో వచ్చేటప్పుడు మనం ఇక్కడ ఒక దున్నపోతు ఈవెంట్ చూసాం కదా, ఆ ఈవెంట్లో ఇప్పుడు ఒక చిన్న పిల్లోడైతే ఎక్కాడనమాట. చూద్దాం తను ఎంతసేపు ఉంటాడో ఏంటో అని చెప్పి. పర్వాలేదు, పిల్లోడు చాలాసేపే ఉన్నాడు మేనేజ్ చేసుకుంటూ. మేము కూడా లాస్ట్ టైం ఒకసారి ప్రసాద్ అన్నకి వెళ్ళినప్పుడు ట్రై చేసిన, ఎంతసేపు ఉండలేకపోయాను అనమాట. కానీ హీ మేడ్ ఏ గుడ్ ట్రై. సో ఇప్పుడు మేమైతే ఈ పార్క్ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాం. మా హస్బెండ్ ఆల్రెడీ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారన్నమాట. మేము యాజ్ యూజువల్ చుట్టూ అన్నీ చూసుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ మెల్లిగా వెళ్తున్నాము. మనకి పార్క్కి ఎంట్రన్స్ వే అండ్ ఎగ్జిట్ గే బోత్ ఆర్ డిఫరెంట్ అనమాట. ఎగ్జిట్ ఒకలా ఉంటుంది, ఎంట్రన్స్ వచ్చి ఇంకో వేలో ఉంటుంది. మా చెల్లి మా హస్బెండ్ వీళ్ళిద్దరూ ఒకలాంటి వాళ్ళే అనమాట. ఎవరు వీడియోలోకి రారు. వీళ్ళిద్దరిని వీడియోలోకి తీసుకురావడం సాహసం అనే చెప్పాలి. దీని వెనక నాదైతే చాలా కృషి ఉంటుంది, రండే బాబు అని చెప్పి. బట్ ఈరోజు వాళ్ళు వద్దన్నా సరే నేనే ఏదోలా కష్టపడి వాళ్ళని వీడియోలోకి తీసుకొచ్చాను. బట్ రియల్లీ వీ హ్యాడ్ ఏ గ్రేట్ టైం అనమాట ఇక్కడ.
బాగుంది. కానీ మేమైతే నార్మల్ బోట్‌కి వెళ్ళాము. బట్ డాన్సింగ్ బోట్‌కి వెళ్తే వి హ్యాడ్ సమ్ ఫన్ అనమాట. ఎవరైనా చిన్నపిల్లలు ఫ్యామిలీస్ ఆర్ ఫ్రెండ్స్‌తో వెళ్ళాలనుకుంటే డాన్సింగ్ బోట్‌కే వెళ్ళండి. ఎందుకంటే సమ్‌వాట్ అక్కడ పాటలు అవి ఉంటాయి కాబట్టి సో కొంచెం చిల్ అవ్వచ్చు. నార్మల్ బోట్ ఏంటంటే జస్ట్ అలా ఆరామ్సే వెళ్తాము, చూస్తాము, వచ్చేస్తాం అంతే. అండ్ కొంచెం అడ్వెంచర్స్ ఇష్టపడే వాళ్ళైతే స్పీడ్ బోట్ ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఐఎమ్ నాట్ సచ్ ఎ డేరింగ్ పర్సన్ అనమాట టు ట్రై దాట్. అండ్ ఫైనల్లీ వీఆర్ అవుట్ ఆఫ్ ద పార్క్. మేమైతే మా బైక్ అక్కడ ఆపోజిట్లో పార్క్ చేసాము. సో మా హస్బెండ్ వెళ్తున్నారనమాట బైక్ తీసుకురావడానికి. అండ్ చూసారు కదా నైట్ అయితే బాగుంటుందని చెప్పాను. సచివాలయం మొత్తం ఇలా లైట్స్ అయితే ఆన్లో ఉంటాయి. అండ్ ఈవెన్ మనకి ఏమైనా స్పెషల్ డేస్ అయితే మన నేషనల్ ఫ్లాగ్ కలర్స్ అయితే వేస్తారు. చాలా బాగుంటుంది చూడడానికి. అండ్ ఎస్ ఈరోజు వీడియో అయితే ఇది. ఇలా మనం బోటింగ్ అయితే కంప్లీట్ చేసుకొని వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్ అన్నమాట. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.